మలేషియాలో మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దురు. కానీ ఇక్కడ మార్కెట్ని మలైలో పసర్ అంటారు. స్నాక్స్, వెజిటేబుల్స్, ఇంకా చెప్పల్స్, బ్యాగ్స్ చాలానే ఉంటాయి. స్నాక్స్ అయితే వేడివేడిగా వేస్తారు, చాలా బాగుంటాయి. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్న బాస్కెట్ ఉంది కదా, అది 2 రింగేట్. 2 రింగేట్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 43 రూపీస్ ఇప్పుడున్న రింగేట్ రేట్ని బట్టి. మనకి నార్మల్గా కూడా దొరుకుతాయి. ఇవన్నీ వచ్చి వెయిట్ లెక్క ఇస్తారు. అది సోయా పన్నీరు. మనకి మాల్స్కి వెళ్ళాము అంటే వేరే వేరే వెజిటేబుల్స్ ఉంటాయి, అంత ఫ్రెష్గా కూడా అనిపించవు. ప్రతి థర్స్డే ఈవినింగ్ జరుగుతుంది పసర్ అనేది. చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. మన ఇండియాలో దొరికే కూరగాయలు కూడా ఉంటాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇవే కాదు, ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అది సెకండ్ పార్ట్లో చూపిస్తాను మీకు. ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ వరకునే తీస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ కానీ ఎండు చేపలు కానీ ఉంటాయి. ఇవి ఉప్పు చేపలు, స్టార్ ఫిష్ ఉంటుంది కదా, అదే అది. ఇంకా ఆనియన్స్లో వెరైటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. దానికి డిఫరెంట్ ప్రైజెస్ కూడా పెడతారు. ఇవి వచ్చేసి అప్పడాలు. మనకి వేరేలా ఉంటాయి కదా, ఇక్కడ ఇలా ఉంటాయి. బట్ ఇవి ఎప్పుడు టేస్ట్ చేయలేదు, వీళ్ళు ఎలా చేస్తారో తెలియదు కాబట్టి అందుకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇంకా చిన్నులపై అయితే మాత్రం 14 రింగేట్ చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. చెప్తున్నాడు దాంట్లో సాంబార్ ఆనియన్స్ అని చెప్తున్నాడు. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పార్ట్ 2 తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.